ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సుప్రభాతం. నమ సర్వేభ్యః. మనం ఒక గీతం నేర్చుకుంటూ ఉన్నాం. గుర్తుందామా ఏం గీతం నేర్చుకున్నామో చివరి క్లాస్లో? ఎవరికైనా మన అటెండ్ అయిన వాళ్ళకి ఒక గీతం మనం మన మనసా సతతం మనస స్మరణీయం. ఉత్తమము మనసా సతతం స్మరణీయం నేర్చుకుని కంటిన్యూ చేద్దాం అది. ఎస్. మ్యూట్లో ఉండండి అమ్మ అందరూ. నాతో పాటు చెప్పండి. మరి మీరు అన్మ్యూట్ ఉంటే ఇబ్బంది అందరికీ. తర్వాత మొదటగా ముందు క్లాస్లో నేర్చుకున్నటువంటి చరణాలు అవి పాడదాం కలిసి. తర్వాత మిగతా కూడా ఈరోజు చెప్పుకొని కంప్లీట్ చేసుకుందాం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న భోగభవనే రమణీయం న చ సుఖశయనే శయనీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న జాతు దుఃఖం గణనీయం న చ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. మొదలుకు వెళ్దాం. దుఃఖసాగరే తరణీయం దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం. లోకహితం మమ కరణీయం అర్థం చెప్పుకున్నాం. నా ద్వారా యాక్చువల్ ఇది మమ అంటే నా యొక్క కరణీయం అంటే చేయవలను. నా యొక్క చేయవలను అంటే ఏంటి? సంస్కృతంలో అది ఆ విధానం ఉంది. మమ కరణీయం నేను చెయ్యాలి నేను చెయ్యాలి నేను చేయాలన్నట్టు అహంకరణీయం అని రావాలి కదా. ఇది కొద్దిగా డిఫరెంట్ అనమాట. మమ లోకహితం కరణీయం నా ద్వారా లోకహితం నా ద్వారా లోకహితం జరగాలి. నేను లోకహితం చెయ్యాలి అనేటటువంటి అర్థం చేసుకోవాలన్నమాట ఆ వాక్యార్థం. ఈ వ్యాకరణ విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో సారాంశం ఏంటి? నేను లోకహితం చెయ్యాలి, చెయ్యవలెను, నా ద్వారా జరగాలి, అదే అర్థం. తర్వాత మూడో చరణం కనుక చూస్తే దుఃఖ సాగరే తరణీయం.
తరణీయం అంటే తరించాలి, దాటాలి. ఎలాంటి దాన్ని ఏం దాటాలి? సాగరం దాటాలి. ఎలాంటి సముద్రం అది? దుఃఖమనే సముద్రాన్ని దాటాలంట. దాటాలనుకోవాలి, దాటవలెను. సుఖసాగరం కాదండి, దుఃఖసాగరం అండి. చూడండి, చరణీయం తర్వాత చూస్తే, చరణీయం అంటే నడవాలి, పయనించాలి. దేంట్లో పయనించాలి? నా వెక్కాలి, అధిరోహించడం, పయనించడం. కష్టపర్వతే, కష్టమనే పర్వతాల మధ్యలో వాటి పైన నడుస్తూ ఉండాలట. ఇది కష్టపర్వతే చరణీయం. విపత్తి విపినే భ్రమణీయం. భ్రమణీయం, ఇది కూడా భ్రమణీయం అంటే తిరగడం. విపినం అంటే అడవి. విపత్తులు అనే అరణ్యాలలో భ్రమణం చేయాలట. అంటే ఏంటంటే దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడానికి ఈ మూడు వాక్యాల, మూడు పాదాల సారాంశం ఏంటంటే దేనికైనా జీవితంలో సిద్ధంగా ఉండాలి అంటే. తరణీయం, చరణీయం, భ్రమణీయం ఇవన్నీ కూడా క్రియాపదాలు అన్నమాట. దుఃఖ సాగరం, కష్టపర్వత, దుఃఖ సాగరే, కష్టపర్వతే, విపత్తి విపినే. ఇది మనం నేర్చుకున్నాం. చివరిలో ఏ వస్తే ఏమవుతుందో ఎవరైనా చెప్తారా? చివరిలో ఏ వస్తే, సాగరే, పర్వతే, విపినే ఇట్లా వస్తే అర్థం ఏమొస్తుంది? ఇంతకుముందు మనం బహువచనం స్వామిజీ. బహువచనం. ఇంకా ఇంకా ఆలోచన చేయండి. సముద్రంలో, మ్మ్. అక్కడ అని అర్థం, ఆ పర్వతంలో, ప్రదేశం. కరెక్ట్. సముద్రంలో ఇంకా విప్పనే నే అంటే అర పురుష అంటే పుల్లింగమైన అడవిలో. అడవిలోని. అడవి. yes. పర్వతే, పర్వతం, ఆ ప్రదేశంలో అని మనం చెప్పుకున్నాం ఈ విషయం ముందు కూడా. సో దుఃఖ సాగరంలో, కష్టాలనే పర్వతంలో, విపత్తులనే అరణ్యాలలో, విపినం అంటే అడవి అనమాట. విపినే అట్లా దయచేసి గుర్తుపెట్టుకోండి. అన్నీ అలాగే వస్తున్నాయి. నా భోగ భవనే, నచ సుఖ శయనే అలా. తర్వాత కార్యక్షేత్రే, ఇవన్నీ కూడా అలాంటి అర్థాలే అనమాట. ఓకే, ముందరికి వెళ్దాం. గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర గహనారణ్యే ఘనాంధకారే గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర మయా సంచరణీయం తత్ర మయా సంచరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ఇక్కడంతా కూడా ఒకటే క్రియాపదం, సంచరణీయం అనేది అనమాట. ముందట్లాగా మూడు లేవు ఇందులో. సంచరణీయం, చరణీయమే. సంచరణీయం అన్న చరణీయం అని ఒకటే అర్థము. సమ్ అనే ఉపసర్గ అనమాట. ఉదాహరణకి మీకు సమ్ అనే ఉపసర్గ అర్థం చేయించాలంటే, తుష్టి అని ఉంది, సంతుష్టి అని ఉంది. రెండు అర్థాలు ఒకటే. సమ్ అని పెట్టినప్పుడు ఇంకా చాలా మంచి అర్థం వస్తుంది అనమాట. చాలా బాగా తుష్టి అనేటటువంటి అర్థం. తుష్టి, సంతుష్టి. ఇంకేదైనా పదాలు గుర్తొస్తున్నాయి అట్లా మీకు? అట్లా ఉచితం సముచితం. ఉచితం సముచితం. ఇంకమ్మా తృప్తి, సంతృప్తి, 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 ఉచితం సముచితం. సమ్ కలిసి మధురం సుమధురం. అది సూలేండి, అది కూడా సేమే. సు అది, ఇదేమో సమ్. రెండు అర్థాలు ఒకటే, మధురం సుమధురం. గుర్తుపెట్టుకోండి, ఉపసర్గాలు అంటారు అనమాట వీటిని. ఇవి కలిపినప్పుడు ఏంటంటే కొంచెం అందం చేకూరుతుంది ఆ పదానికి, కొంచెం అర్థం కూడా పెరుగుతుంది అనమాట. రైట్. ఇక్కడ సంచరణీయం అన్న కూడా అదే అర్థం. తిరగాలి, అక్కడ వెళ్ళాలి, అక్కడ ఉండాలి. నేను, మయ అంటే నా ద్వారా అని అర్థం. నేను అక్కడ ఉండాలి. తత్ర అక్కడ, ఎక్కడ? గహనారణ్యే ఘనాంధకారే, గహనారణ్యంలో అంటే అడవి లోపల. గహనం అంటే మనం వెళ్ళలేనటువంటి ప్రదేశం అనమాట. అలాంటి అరణ్యాలలో చిమ్మ చీకటి అంటారు చూడండి, చిమ్మ చీకటి లోపల అయినప్పటికీ కూడా బంధుజన ఏ స్థితా గహ్వరే, అలాంటి ఆపదలలో, తెలియని ప్రదేశాల్లో బంధుజనులు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలోకి నేను వెళ్ళాలి అని అర్థం వస్తుంది. భయపడాల్సిన పని లేదు, ఎక్కడికైనా వెళ్ళాలి.
మన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళాలనేటటువంటి అర్థం లోపల ఇది వస్తుంది. ఆ విధంగా లోకహితం మమ కరణీయం. ఇక్కడ బంధుజన అంటే మన బంధువులు అనుకోదు, అందరు బంధువులే కదా. మంచి వాళ్ళందరూ బంధువులుగా భావించాలన్నమాట, వసుదైవ కుటుంబకం లాగా. అని మనం నమ్ముకున్న వాళ్ళనైతే మనం తప్పకుండా చూసుకోవాల్సినటువంటి మనకి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా చూడవచ్చు. రైట్. గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్రమయా సంచరణీయం లోకహితం మమ కరణీయం. చాలా ఏమంటామంటే ఉదయం గుర్తు చేసుకోవచ్చు అనమాట. ఇది పాడుతూ ఒక రకమైన ప్రేరణ పొందవచ్చు. చూడండి, మన జీవితంలో ఏమేమి ముఖ్యంగా ఒక సాధకురాలు లాంటి జీవితంలో ఏవేవి అంశాలు మనం ఫోకస్ చేయాలో, మనం దృష్టి సారించాలో ఆ విషయాలని సారాంశంగా ఈ గీతంలో ఉందన్నమాట. ఒకటి సంస్కృతం ఉంది, రెండవది సాధన పరంగా మంచి మంచి విషయాలు కూడా ఈ గీతంలో ఉన్నాయన్నమాట. సంతోషం. గీతం అయిపోయింది. మళ్ళీ ఒకసారి మొత్తం పాడుకొని తర్వాత ముందరికి వెళ్తాం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ఒకటి ఇచ్చిన విషయం, రాఖీ పౌర్ణిమ అదొక స్పెషల్ డే అన్నమాట. ఏంటంటే తెలుసా అమ్మ, రాఖీ పౌర్ణిమ ఆ రోజు స్పెషల్ ఏంటో? రాఖీ పౌర్ణిమ ఎలాగో ప్రత్యేకమైనది, ఇంకేమైనా తెలుసా ఆ రోజు ఇంకో విశిష్టత ఎవరికైనా? హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి. ఇంకా పున్నమి ఉంటుంది కదా స్వామీజీ. ఉన్నాం, అదే రాఖీ పౌర్ణమి నేను చెప్పేసాను ఆల్రెడీ. ఇంకా జంధ్యాల పుణ్యమి అంటారు స్వామి. జంధ్యాల జంధ్యం పున్నమి వేస్తారు. రెండవది. వెరీ గుడ్. ఆ రోజు మార్చుకుంటారు. ఇంకా ఇంకా కూడా ఉందన్నమాట. ఇంకా అదే రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ ఎలాగో రాఖీ అని నేను చెప్పి, రాఖీ పౌర్ణమి అంటే ఇంకా రక్ష పౌర్ణమి అన్ని అందులో వచ్చేస్తున్నాయి. ఇంకా ఓకే, ఆ రోజు ఏంటంటే సంస్కృత దినోత్సవం అనమాట. అది దాని స్పెషల్ ఆ రోజు. కాబట్టి సంస్కృతం నేర్చుకునే వాళ్ళు కూడా ఆ రోజు ఏమంటారు సెలబ్రేట్ చేసుకుంటుంటారు అనమాట. కాబట్టి అలాంటి రోజైనా గీతాలు నేర్చుకొని పాడితే కూడా బాగానే ఉంటుంది. బట్ ఆన్లైన్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. సో పౌర్ణమి, శ్రావణ పౌర్ణిమ రోజు ఎలా ఉంటుందో తెలియదు, అదంతా కూడా అంతే ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి. బట్ విషయం ఏంటంటే ఆ రోజు సంస్కృత దినోత్సవం చేసుకోవడం కానీ నేర్చుకునే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడం ఏదో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాల దాంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీకు అందరు గుర్తు చేస్తుంది అనమాట. అలాంటి రోజు ఒకటి ఉంది ప్రపంచవ్యాప్తంగా. సంస్కృతాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు ఒకటి ఉంది సంస్కృత భాషకు సంబంధించి అని మీకు చెప్పడానికి నేను ఇది గుర్తు చేయడం జరిగిందనమాట. సో ఏ రోజమ్మా అది? శ్రావణ పౌర్ణమి స్వామిజీ. శ్రావణ పౌర్ణమి. ఏ డేట్ వస్తుంది శ్రావణ పౌర్ణమి? 28th వస్తుంది స్వామిజీ. శుక్రవారం. ఓకే. సో ఆ విధంగా ఆ రోజు రాఖీ పౌర్ణమి అంటే రక్షాబంధనం ఎలాగో ఉంటుంది. అలాగే జంధ్యాల పూర్ణిమ అంటే ఉపనయనం చేసుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి పవిత్ర మార్చుకుంటారు, జంధ్యం మార్చుకుంటారు. అదేవిధంగా సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళు జిజ్ఞాసులందరూ కూడా, భాషా అభిమానులందరూ కూడా ఆ రోజు సంస్కృత భాషను సెలబ్రేట్ చేసుకుంటారు, ఉత్సాహంగా చేసుకుంటారు. సరే, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవడం చెప్పడానికి. ఒకసారి మళ్ళీ గీతం చదువుతాం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న భోగభవనే రమణీయం న చ సుఖశయనే శయనీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం న జాతు దుఃఖం గణనీయం న చ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం దుఃఖసాగరే తరణీయం
కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర మయా సంచరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. వింటే కొందరు భయం కూడా వేస్తుంది అందరికీ, అమ్మ ఇంత ఈ స్థాయిలో చేయాలా లోకహితం అని, చేయగలుగుతామా? కనీసం ఒక్క వాక్యంలో ఉన్నదన్నా మనం చేయగలుగుతామా అనుకోవచ్చు, కానీ ఇది మామూలు విషయాలేం కాదు, అర్థమవుతూ ఉంది. ఒక విషయం నేను చెప్తాను, గురువులు పెద్దలు చెప్పినటువంటి విషయం ఇది. ఇలాంటి విషయాలు మనం సంకల్పం చేస్తే ఎలా ఉంటుందంటే, కనీసం సంకల్పం చేసుకున్న, ఇది సబ్జెక్ట్ సంస్కృతం సబ్జెక్ట్ కాదు అయినప్పటికీ సాంగ్ గీతంలో సారాంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా, సబ్జెక్ట్ వేరు, డివోషనల్ సబ్జెక్ట్ ఇది, సంస్కృతం కాదు. అయినప్పటికీ కూడా ఒక మాట వినండి. మనకు పురాణాల్లో ఒక చోట ఏం చెప్పారంటే, ఒక భిక్షగాడు భిక్షం ఎత్తుకునే వ్యక్తి అట భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, అతని దగ్గర ఏం లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, అయినప్పుడు ఎవరు తనకు లేరు, అయినప్పటికీ కూడా ఒక మనస్ఫూర్తిగా ఈ లోకానికి హితం చేకూర్చాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కారం చేసుకుంటున్నంట, ఉత్తర జన్మలో తర్వాత జన్మ లోపల ఒక చక్రవర్తిగా పుట్టే అవకాశం ఉంటుందట. అతనికి భగవంతుడు లోకానికి హితం చేకూర్చే అవకాశం ఇస్తాడట. చేస్తే ఇంకా తర్వాత తదుపరి మోక్షమే, అది వేరే విషయం. మంచి కీర్తి ప్రతిష్ట మోక్షం అవన్నీ కూడా ఎలాగ ఉంటాయి. విషయం ఏంటంటే ఒక నమస్కారం చేస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట. లోకహితం చేయాలి అని ఒక్క మాట అనుకుంటే, సో చేస్తూ ఉంటే ఎంత ఉంటుందని చెప్పడానికి నేను చెప్పాను, భయపడాల్సిన పని లేదన్నమాట. ఒక్క చిన్న విషయంలో మనం ముందరికి వెళ్ళినా చాలా గొప్పగా నేను అనుగ్రహాన్ని పొందుతాము. ఓకే, సంతోషం. ముందరికి వెళ్దాం. మనం క్రియాపదాల విషయంలో కొద్దిగా ప్రయత్నం చేశాము. గుర్తున్నాయా అమ్మా ఎవరికైనా? క్రియాపదాలు అంటే ఎట్లా చెప్పుకున్నాం అవన్నీ గుర్తున్నాయా? కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న టేబుల్ లాగా ఓపెన్ చేస్తాను చూడండి. అది ఇలా రాయడం జరిగిందనమాట. మీరు కూడా ఏం చేద్దాం, ఈరోజు ఇదే పని, నోట్స్ క్రియేట్ చేసుకోండి, మీరు కూడా టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఇంకా ఇది కంఠస్థం చేసుకోవాలన్నమాట. కొన్ని రాయడం జరిగింది. నేను మీకు చెప్పినట్టుగా ఒక 50 నుంచి 70 వరకు క్రియాపదాలు మనం నేర్చుకోవాలి కాబట్టి రోజు కొన్ని ప్రాక్టీస్ చేసుకుందాం అనమాట. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ క్రియాపదాలు అభ్యాసం అవ్వడం, అది మన భాషలో వాడడం అనేటటువంటి అవసరం, వాడడం అనేది చేస్తూ ఉంటే సంభాషణ అనేది చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కటే నేర్చుకోండి ఒకరోజు చాలా. ఒక వాక్యం రాయగలగడం, ఒక వాక్యం చెప్పగలగడం చాలా అనమాట. ఈ టేబుల్ అంతా ఒక రోజే నేర్చుకోవాలని నేను చెప్పడం లేదు, నెల రోజులు తీసుకున్నా పర్వాలేదు. కనీసం ఒక 5 తీసుకొని నెల రోజులు ప్రాక్టీస్ చేసినా చాలు మనకి. ఇప్పుడు మీకు ఈ టేబుల్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువైపు సీరియల్ నెంబర్ ఉంది అమ్మ. టేబుల్ ఫస్ట్ అందరికి కనిపిస్తుందా క్లియర్గా? ఫస్ట్ అవుతుందా? నా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందా లేదా? కనిపిస్తుంది స్వామిజీ, కనిపిస్తుంది స్వామిజీ, అర్థమవుతుంది స్వామిజీ. హ్యాండ్ రైటింగ్ ద్వారా కొద్దిగా అర్థం అడ్జస్ట్ అవ్వండి. ఏమైనా అర్థం అవ్వకపోతే నేను చదువుతాను, మీకు అర్థం తెలుస్తుంది అనమాట. ఓకే, అయితే రైట్, ఒక్క నిమిషం. ఇది మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ వీక్ హోంవర్క్ ఇదే అనమాట. ఫస్ట్ చూడండి, సీరియల్ నెంబర్ వేసుకోవాలి. ఇట్లా టేబుల్ వేసుకోండి పేపర్ పైన, లేకపోతే ఒక A4 షీట్లోనే క్రియేట్ చేసుకోండి మంచిగా నీట్గా. ఇట్లా ఒకరు క్రియేట్ చేసి అందరికి షేర్ చేసినా మంచిదే. చూడండి, జిరాక్స్ అన్న తీసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళు, నాదైతే హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కాబట్టి నేను షేర్ చేయను. నేనైతే డేటా మీకు ఇస్తాను, ఎవరైతే హ్యాండ్ రైటింగ్ దస్తూరి బాగుందో వాళ్ళైతే క్రియేట్ చేయవచ్చు. ఇది సీరియల్ నంబర్ అన్న క్రమ సంఖ్య, ఇది అర్థం. సో మనం ఏ క్రియాపదాలు చెప్పుకుంటాం మొదటగా అర్థం ఉంటుంది అన్నమాట. తర్వాత ఆ క్రియాపదం యొక్క మొదటి రూపము వర్తమాన కాలంలో ఉంటుంది. ఈ యాక్చువల్లీ సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి ఇలా ఉండనే ఉంటుంది. కళావతి గారు, మీరు నేర్చుకున్నప్పుడు ఇలా ఉందా? ఇలా ఉండదు. ఇది పద్ధతి యాక్చువల్లీ సాంప్రదాయ పద్ధతి కాదు, కానీ మనం తేలిక చేసుకుంటున్నాం అనమాట. అంతే, తేలికగా చేసుకోవడానికి ఇలా నేర్చుకుంటూ ఉన్నాం. రైట్, ఇలా ఉండదు సాధారణంగా. సో ఇదొక విధానం ఏంటంటే భాష మాట్లాడడానికి చాలా తేలికగా చేసినటువంటి పద్ధతి అన్నమాట. కానీ ఇలా వ్యాకరణంలో అసలే ఉండదు. సో దయచేసి ఇది ఎలా అంటే
ఈ విధానం ఎలాంటి విధానం అంటే చిన్నపిల్లలకి ఆహారాన్ని బాగా చేతితోని క్రష్ చేసి నోట్లో పెడితే తీసుకోవడం లాంటిది అనమాట. నమలడం లేకున్నటువంటి మనం చేస్తుంటాం, ఒకసారి మనమే కల్పిస్తుంటాం చూడండి, అలాంటి పద్ధతి అనుకోండి. వ్యాకరణం అంటే వాళ్ళే కలుపుకొని వాళ్ళే తిన్నట్టు అన్నమాట, వడ్డిస్తే. ఇది అలాంటి పద్ధతి, బట్ ఏదైనప్పటికీ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఉత్తమం. వర్తమాన కాలం చూడండి. ఫస్ట్ మనం ఏం చేసినామంటే ఇక్కడ పటామి పద్ధతి తీసుకున్నాం అనమాట. ఉదాహరణ, రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఇది. పద్ధతి తీసుకున్న తర్వాత ఈ ఏవా బావా అంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? ఏవా బా వా ఏవా బావా ఏంటిది ఇది? ఏకవచనం బహువచనం Yeah, స్వామిజీ. ఏకవచనం. ఏకవచనం బహువచనం. సంతోషం, అది అర్థమైతే చాలా సంతోషం. పఠతి ఏకవచనం. పఠంతి, పఠతి చదువుతున్నాడు, చదువుతున్నది. పఠంతి చదువుతున్నారు. ఇంకా మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. పఠామి నేను చదువుతూ ఉన్నాను. పఠామహ మేము చదువుతూ ఉన్నాము, బహువచనం. ఏవా బావా అంటే అదనమాట. ఉత్తమం. ఇది వర్తమాన కాలంలో 4 రూపాలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఖాదతి అని ఒకటే రూపం రాశాను. ఎందుకు రాశానంటే ఈ ఖాదతి కూడా ఇలాగే అవుతుంది అనమాట. 4 సేమ్ టు సేమ్. ఖాదతి, ఖాదంతి, ఖాదామి, ఖాదామహ. మరి ఇది వచ్చాయనుకోండి, ఇది వచ్చేస్తుంది. ప్రస్తుతానికి వేరే ఉన్నాయి, ఇప్పుడు ప్రశ్నించకండి. ఇంక వేరే కూడా పశ్యతి అలాంటివి వేరుగా ఉన్నాయి, ఇలా లేవు. అయినప్పటికీ కూడా ఫస్ట్ సిమిలర్గా సాధారణంగా ఉన్నటువంటి విషయాలను నేర్చుకుందాం. ప్రత్యేకంగా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేస్తాం. ఇది వర్తమాన కాలానికి సంబంధించినటువంటిది. ఇవన్నీ చెప్పుకున్నాం. నేను మళ్ళీ జస్ట్ ఊరికే మీకు ఓకే. క్రియాపద కోష్టకం అని పేరు దీనికి పెట్టుకోవచ్చు మనం. క్రియాపద కోష్టకం అంటే క్రియాపదాలు ఉన్నటువంటి టేబుల్ అన్నట్టు. అట్లా ఆ విధంగా మనం దీన్ని టైటిల్ పెట్టుకోవాలి. హరియో మిస్ అయ్యింది, ఎక్కడ పోయింది హరియో? ఓకే, రైట్. కొత్త టేబుల్ ఇలా మనం చేసుకొని రైట్. వర్తమాన కాల మనం చెప్పుకోవడం జరిగింది. భవిష్యత్ కాలలో పద్ధతి ఏమైంది మనకి ఇక్కడ? పఠిష్యతి అయిందండి. పఠిష్యతి అయింది. ఏకవచనం పఠిష్యతి, బహువచనం సారీ ఇక్కడ కన్ఫ్యూజన్, ఇది రాంగ్. బహువచనం ఇది. పఠిష్యంతి బహువచనము, పఠిష్యామి ఏకవచనం, పఠిష్యామః బహువచనం. అర్థం ఏంటి? చదువుతాను, చదువుతాడు, చదువుతుంది, చదువుతాము, ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఖాదిష్యతికి ఖాదతి అనేటటువంటి తీసుకున్నప్పుడు ఒకటే రాయడం జరిగింది. మీకు ఈ ఉపయోగానికి అర్థమైపోయి ఉండాలి. అలాగే ఉంటాయి అన్ని కూడా. ఖాదిష్యతి, ఖాదిష్యంతి, ఖాదిష్యామి, ఖాదిష్యామః, ఇదన్నమాట. ఉత్తమం. ఇది భవిష్యత్ కాల. తర్వాత ఆజ్ఞా ప్రార్థనలో ఆజ్ఞాపించడానికి, ప్రార్థించడానికి, వినవించడానికి పఠతు చదవండి, చదువు, చదవండి, అలా ఈ విధంగా అనమాట. పఠంతు బహువచనం. ఖాదతు ఏమవుతుంది? ఖాదతు, ఖాదంతు అనమాట. ఆ విధంగా ఇలా. తర్వాత పఠితవాన్ ఏమో భూతకాలం, ఇది పాస్ట్ టెన్స్ అంటాం కదా. భూతకాలం పుల్లింగం అనమాట. పుల్లింగ, పుమాన్లింగ అంటాం కదా. పఠితవాన్ ఏకవచనం, పఠితవంతః బహువచనం. ఈ రెండు కూడా పుల్లింగమే. మిగతా ఇవి కూడా మనకు లింగభేదం లేదు, కానీ ఈ భూతకాలం ఒకటే లింగభేదం తీసుకున్నాం అనమాట. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఖాదితవాన్ కూడా అలాగే. పఠితవాన్, ఖాదితవాన్, పఠితవంతః, ఖాదితవంతః, అలాగే ఉంటుంది. భూతకాలం స్త్రీలింగం తీసుకుంటే కనుక పఠితవతి ఏకవచనం, పఠితవత్యః బహువచనం. ఖాదితవతి ఏకవచనం, ఖాదితవత్యః బహువచనం. ఇది అయిపోయింది. చదివింది, చదివినాడు, చదివాడు, చదివినాడు, చదివినారు, ఇలా ఇలాంటి అర్థం అంటే అయిపోయిన దానికి చెప్పడానికి. ఇక్కడ చేసి అని మనం చెప్పడం జరిగింది. ఈ చేసి అంటే ఏంటంటే, చేసి అనేది ఎగ్జాంపుల్ అనమాట. అన్నిటికీ చేసి అని అప్లై అవ్వదు. పఠిత్వ అనుకోండి, చదివి అని అర్థం చేసుకోవాలి. చేసి అనేది కామన్ అన్నట్టు. పఠిత్వ చదివి, ఖాదిత్వ తిని, అట్లా. చేయడం కోసం అంటే పఠితం ఏమవుతుంది? చదవడం కోసం. ఖాదితం ఏమవుతుంది? తినడం కోసం. ఆ విధంగా. అర్థమైందా? ఎవరికైనా సందేహం ఉందా? చెప్పాలి. ఇప్పుడు టేబుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పండి. టేబుల్ విషయంలో ఏదైనా డౌట్ ఉందా ఎవరికి? ఓకే.
సో ఇలా మనం ఒక పట్టిక వేసుకొని ఆ పట్టికలో అన్ని క్రియాపదాలు వేసుకుంటే కనుక వేసుకుంటూ ఉండాలి నేర్చుకునే కొద్ది. అప్పుడు ఏమవుతుంది, మనకు దగ్గర ఒక డేటా ఉంటుంది. తర్వాత నేర్చుకోవడం, కంఠస్థం చేయడం చేస్తూ చేస్తూ ఉంటే మనకి అవి అభ్యాసం లోపల వాక్యాల్లో వాడడానికి తేలికవుతుంది. ఉత్తమం. సిమిలర్గా ఉన్నటువంటివి నేను కొన్ని అడుగుతాను, మీరు చెప్పాలి నాకు. ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకోండి. భాగ్యలక్ష్మి మహోదయ్ అన్మ్యూట్ కరోతు. హరి ఓం మహోదయ. మహోదయ్ తరతి చెప్పండి. ఇప్పుడు చెప్పినట్టే సేమ్ టు స్వామిజీ. సేమ్. తరతి తరతి కరతి. తరతి అంటే అర్థం తరించడం, దాటడం. కరతి. తరతి నేనేం చెప్పానంటే మీకు వర్తమాన కాలం ఏకవచనం చెప్పాను. వర్తమాన కాలం ఏకవచనం. మీరు ఇంక అన్ని రూపాలు చెప్పాలి. మీ దగ్గర అంత తరతి. పట్టిక ఉందా, ఏమేమి ఉన్నాయో, వర్గాలు ఉన్నాయా? ఉంది స్వామిజీ. రైట్. తరతి స్వామిజీ వర్తమాన కాలము. తరంతి, తరామి, తరామహ. రైట్. భవిష్యత్ కాలం కూడా చెప్పనా స్వామిజీ? అన్ని అన్ని రూపాలు చెప్పండి. భవిష్యత్ కాలం తరిష్యతి, తరిష్యంతి, తరిష్యామి, తరిష్యామః. ఉత్తమం. ఆజ్ఞా ప్రార్థన. తరతు, తరంతు. ఉత్తమం. భూతకాలం పుంలింగం స్వామిజీ. ఉమ్, తరితవాన్, ఉమ్, తరితవంతః. ఉత్తమం. స్త్రీలింగం తరితవతి, తరితవత్యః. ఉత్తమం. చేసి తరిత్వా స్వామిజీ. రైట్. చేయడం కోసం తరితుం. తరితం. ఉత్తమం. ఆ విధంగానే అమ్మా ఇంకా. సో ఆ విధంగా ఓకే మనం స్వామిజీ. కంఠస్థం చేయడము, ప్రతి క్రియాపదాన్ని చేయడం. కళావతి మహోదయ చెప్తారా? స్వామిజీ. మీరు స్వామిజీ. పద్ధతి అమ్మా, పద్ధతి అర్థం తెలుసు అనుకుంటాను. కింద పడడం. రైట్. వర్తమాన కాలః పతతి, పతంతి. ఉత్తమ పురుష పతామి, పతామహ. ఉత్తమం. భవిష్యత్ కాలం పతిష్యతి, పతిష్యంతి, పతిష్యామి, పతిష్యామః. ఉత్తమం. ఆజ్ఞా ప్రార్థన పతతు, పతంతు. ఉత్తమం. భూతకాలః పుంలింగం పతితవాన్, పతితవంతః. స్త్రీలింగః పతితవతి, పతితవత్యః. ఉత్తమం. చేసి పతిత్వా. ఉత్తమం. చేయడం కోసం పతితుం. పతితం. ఉత్తమం. అదే ఇంకా ఇదే సీక్వెన్స్ లోపల దయచేసి అందరు కూడా అభ్యాసం చేయాలి. ఇంక ఇబ్బంది కాకుండా ఇంకా నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది కాదు అనుకుంటున్నాను నేను. భాగ్య మహోదయ మీరు చెప్తారమ్మా? చెప్తాను మహోదయ మీ చలతి చూడండి. చలతి అంటే కదలడం. చలతి. వర్తమాన కాలం వచ్చి చలతి, చలంతి, ఉత్తమం. చలామి, చటామహ, చటిష్యతి, చలామహ. భవిష్యత్ కాలము చటిష్యతి, చటిష్యంత, చటిష్యామి. టా ఎందుకు వచ్చింది? అది పట్టతి కదా, అందుకు టా వచ్చింది అక్కడ. ఇది చలతి లా వచ్చింది. చలతి, చలతిష్యాన సార్. చలతి, చలిష్యతి, చలిష్యంతి, చలిష్యామి, చలిష్యామి, చలిష్యామః. ఉత్తమం. తర్వాత చలితవాన్, చలితవంత, చలితవతి, చలితవత్య. చలితవత్యః స్పష్టంగా చెప్పాలి. చలితవత్యః, చలితవత్యః, చలిత్యాః, చలితం. అదేదో చలిత్వా అది చేసి, చలిత్వా, చలిత్వం, చలితుం. చలితుం అంతే. ఇంకొకటి మీరు ఆజ్ఞా ప్రార్థన మిస్ అయ్యారు చూడండి, అది చెప్పాలి. ఆజ్ఞా ప్రార్థన స్వామి. అది చలతు, చలంతు. చలతు, చలంతు. ఉత్తమం మహోదయ. ఉత్తమం మహోదయ.
ఈ విధంగా అమ్మ మీరు కూడా కొన్ని క్రియాపదాలు తర్వాత అభ్యాసం చేయాలి చూడండి. నిరుపమ మహోదయే ధావతి చెప్పండి మీరు. ఏది స్వామి? ధావతి. ధావతి అంటే పరిగెత్తడం అమ్మ. వర్తమాన కాలం స్వామి. ధావతి, ధావంతి, ధావామి, ధావామహ. ఉత్తమం. భవిష్యత్ కాలము ధావష్యతి, ధావష్యంతి, ధావష్యామి, ధావష్యామః. వి అమ్మ ధావిష్యామ అన్ని వీలే వస్తాయి చూడండి. ధావిష్యంతి, ధావిష్యతి, ధావిష్యంతి అలా. ఏం స్వామి? ధావిష్యతినా? వి వస్తుంది. ధావిష్యతి, ధావిష్యంతి అట్లా. ధావిష్యంతి, ధావిష్యామి, ధావిష్యామః. రైట్. ఉత్తమం. ఆజ్ఞా ప్రార్థన దావితు. ఇప్పుడు వి రాదు. ఇప్పుడు వి రాదు. దావంతు, దావతు, ధావంతు అంతే. దావంతు. భూతకాలము పుల్లింగము దావితవాన్, దావితవంతః. ఉత్తమం. స్త్రీలింగం దావతివతి, దావతివత్యః. కొద్ది కన్ఫ్యూజన్ నడుస్తా ఉంది. ఎక్కడ వి రావాలో అక్కడ చూసుకోవాలమ్మా. అది ఇది దావితవతి. దావితవత్యః. రైట్. దావితవతి, ధావితవత్య అది శ్రీలింగంలో వా చెప్పారు. అది ధావి. చేసి దావిత్వా చేసి చెయ్యడం కోసం దావితం అంతే. దావితం. సో అక్కడ వి వచ్చే దగ్గర వి చెప్పాలి, వా వచ్చే దగ్గర వా చెప్పాలి. ఉదాహరణకి ధావతు లేకపోతే ధావిష్యతి, వా దగ్గర ధావత్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. శ్రీలక్ష్మి మహోదయ మీరు చెప్తారా? మహోదయ మీకు అటతి మీ పదం. మా అటతి ఇందాక వినరో లేదో. అటతి అర్థం ఏంటంటే తిరగడం అన్నమాట. మీరు రాసుకొని మీరు చెప్పండి. అటతి ఒకటి రాసుకోండి, మిగతా దాని ప్రకారంగా చెప్పండి. అటతి, అటంతి, అటామి, అటామహ వర్తమాన కాలం అవి. భవిష్యత్ కాలం అటిష్యతి, అటిష్యంతి, అటిష్యామి, అటిష్యామః. ఆజ్ఞ ప్రార్థన అటతు, అటంతు. భూతకాలం పుల్లింగం అటతివాన్, అటతివంతః. అటితవాన్, అటితవాన్ అమ్మది. అటితవాన్, అటితవంతః. స్త్రీలింగం అటితవతి, అటితవత్యః. చేసి అటిత్వా చేయడం కోసం అటితు. అటితం. ఉత్తమం. అంతే మాది. తరతి అంటే తరించడం అన్నారు కదండి. తరతి అంటే దాటడం. తరించడం అనేది మన తెలుగులో వాడుతుంటాం కదా. తరించడం. తరతి అంటే దాటడం. దాటడం యాక్చువల్లీ సాగరాన్ని తరించడం, అట్లా దాటడం. అది ముఖ్యంగా వేదాంతంలో సంసార సాగరం తరించడం అనేటువంటి పదంలో వాడతారు. కానీ మామూలుగా దాటడం, నది దాటాలంటే అహం తరామి, సహ తరతి, సహ నదీం తరతి, తను నదిని దాటుతున్నాడు. ఇక్కడ పాటలో గహ్వరే అని ఉంది కదా, దాని అర్థం సార్? గహ్వరే అంటే అది గుహ్యమైనటువంటి. నేను చెప్తాను కొద్దిగా, నేను మళ్ళీ చెప్తాను. గుహ్యమైనటువంటి అర్థం వస్తుంది, క్లియర్గా మళ్ళీ చెప్తాను. రైట్. సో ఇక్కడ తరతి అంటే అది దాటడం అనేటటువంటిది. తర్వాత తరతి ఆ వాక్యాలు కూడా రాయాలి మళ్ళీ తర్వాత. ప్రస్తుత క్రియాపదాలు చూద్దాం. వాక్యాలు మనం రాస్తూ ఉన్నప్పుడు, చెప్తూ ఉన్నప్పుడు ఇంకా బాగా స్పష్టత వస్తుంది అన్నమాట. ఉమా మహోదయ మీరు చెప్తారా? మహోదయ ట్రై చేస్తాను మహోదయ. రైట్. మీరు ధరతి, ధరతి అంటే ధరించడం తెలుగులో. ఓకే స్వామి. ధరించడం. ధరతి దీనికి చెప్పాలి. మీరు రాసుకొని చెప్పండి. ఓకే. వర్తమానం స్వామి. ధరతి, ధరంతి, ధరామి, ధరామః. ఉత్తమం. భవిష్యత్ ధరిష్యతి, ధరిష్యంతి,
ఉమ్, ధరిష్యామి ఉమ్, ధరిష్యామః ఉమ్, ఆజ్ఞ ఉమ్. ధర్యామి ఆజ్ఞ బ- సార్ మళ్ళీ చూడండి ఏమవుతుంది ఆజ్ఞ. ఆ, ధర్ ఆ, ధా ధరతు అంతే. ధరతు ఓకే ఉమ్, స్వామి ధరతు ధర ఉమ్, ధరంతు అంతే ఏం స్వామి అది అంతే అంతే ధరతు ధరంతు అంతే. ఓకే ఓకే భూతకాలః ఉమ్, ఆ, ధర ఆ, ధరవాన్ ధరితవాన్ చూడండి అమ్మా. ధరతి వాన్ ఉమ్, ధరతి వంతః ఉమ్, ధరతివతి ఉమ్, ధరవతి ఉమ్. ధర ధరతివత్యః స్వామి ధరితవతి ధరితవత్యః. వత్యః ఉమ్, ఇంకా చేయడం కోసం ధరిత్వా స్వామి Right. చేసి ధరిత్వా చేసి ఉమ్, చేయడం కోసం ఆ, ధరితుం ధరితం ఉత్తమం అంతే. ఓకే. నాగరత్న మహోదయ మీరు ఏమైనా చెప్తారమ్మా లేకపోతే ఈరోజు వింటారా? స్వామీజీ ఆ టేబుల్ బాగా కొద్దిగా క్లియర్ గా కనబడితే చెప్తాను స్వామీజీ. మీరు ఎందుకంటే ఇది ముందు క్లాసులో అయ్యింది కాబట్టి మీరు మిస్ అయ్యారు కొన్ని క్లాసులు. నెక్స్ట్ క్లాస్లో ట్రై చేద్దులేండి అమ్మా, అంత కన్ఫ్యూజన్ అవుతుంది లేకపోతే. అలాగే ఓకేనా? ఓకే స్వామీజీ. నెక్స్ట్ క్లాస్లో ఓకే చేద్దాం. స్వామీజీ. రైట్. సో దయచేసి ఇవన్నీ కూడా క్రియాపదాలని మనం అభ్యాసం చేసే ప్రయత్నం చేయాలి. అట్లా అర్థము, క్రమ సంఖ్య, అర్థము, తర్వాత వర్తమాన కాల, భవిష్యత్ కాల, ఆజ్ఞా ప్రార్థన, భూతకాల పుల్లింగ, తర్వాత భూతకాల స్త్రీలింగ, చేసి చేయడం కోసం. ఇవి ముఖ్యంగా అంటే మనం నిత్యము సంభాషణలో వాడడం కోసం ఇవి సరిపోతాయి అన్నమాట. చాలా క్రియాపదాలు ఉన్నాయి. ఈ పద్ధతికి ఇంకా చాలా రూపాలు ఉన్నాయన్నమాట. బట్ అవి గ్రంథాలలో ఇంకా పాండిత్యంలో వాడాలంటే అవసరం. పాండిత్య భాషలో కానీ పండిత భాషలో, సాహిత్య భాషలో. మామూలుగా సంభాషణలో అంత అక్కర్లేదు కాబట్టి మనం ఇదే తీసుకోవడం జరిగింది. మహోదయ వదత్. తరతికి ఇక్కడ వేరేగా రాశారు భూతకాలంలో తీర్ణవాన్ తీర్ణవాన్ కరెక్ట్. ఇది ఒకటి డిఫరెంట్, నేను చెప్పడం మర్చిపోయి. డిఫరెంట్ తీర్ణవాన్ తీర్ణవతి ఉందిలేండి, తరితవాన్ కాదు. అది మీరు చెప్పారా? అలా చెప్పారా? లేదు ఫస్ట్ వాళ్ళు అది చెప్పలేదు, అందుకే ఈ డౌట్. తరతిని ఎవరు చెప్పలేదు కదమ్మా, ఎవరైనా చెప్పారా తరతి? తరతి చెప్పారు, కళావతి గారు చెప్పారు చెప్పారు. స్వామి తరివంతః అని చెప్పినారు. రైట్. తీర్ణవాన్ తీర్ణవతి. ఓకే ఓకే, క్షమించాలి, అది నేను ఇక్కడ కొద్దిగా గమనించలేదు. తీర్ణవాన్ తీర్ణవతి కరెక్ట్. తరిత్వా తరితం అవన్నీ సేమే. తీర్ణవాన్ తీర్ణవతి దాటిన వ్యక్తి స్త్రీలింగ పుల్లింగ. ఓకే, కొన్ని ఉన్నాయిలేండి. పశ్యతి కూడా కొంచెం నేనే different. స్వామిజీ చెప్పింది తరతి. మీరు చెప్పారా? ఓకే ఓకే రైట్ రైట్ అవును స్వామిజీ. రైట్, అదొకటి ఉంది. స్మృతవాన్, ఈ స్మరతి కూడా కొద్దిగా డిఫరెంట్ వస్తుంది చూడండి. స్మరతి కూడా స్మరతి, స్మరిష్యతి, స్మరతు, తర్వాత స్మృతవాన్, స్మృతవతి, ఈ విధంగా స్మృత్వా, స్మర్తం. ఈ డిఫికల్టీ ఏమనంటే పక్కకు పెట్టండి. ఫస్ట్ కామన్ నేర్చుకొని కొంచెం పర్ఫెక్ట్ అయినాక అవి కొద్దిగా వేరేగా ఉన్నటువంటి కొద్దిగా కష్టమైనటువంటి అభ్యాసం చేయవచ్చు అనమాట. సో ఇది క్రియాపదాల యొక్క పాఠము. మనం ఇంకా అభ్యాసం చేస్తూ ఉండాలి. ధరతి అనే ఒక పదం చెప్పాను ఇందాక, అది ఇక్కడ రాయలేదు కానీ ధరతి. ధరతి అని చెప్పాను. ధరతి అంటే ధరించడం. ఒక వాక్యం ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను. నేను వరాహదేవ పృథివీం ధరతి, ఇక్కడ పెట్టుకుంటాడు కదా. వరాహస్వామి పృథివీం ధరతి, ఈ విధంగా అనమాట. అట్లనే మనం వాక్యాలు క్రియేట్ చేయవచ్చు అనమాట. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా ధరతికి? ఏదైనా ఒక వాక్యం మీరు చెప్తా అంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే అందరు మీరు రైట్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోకండి. ఇలా క్రియాపదాలు వాడుతూ ఏదైనా వాక్యాలు చెప్తా అంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను
చెప్తాను, దయచేసి మీరు చేయండి. ధరతి. ఏం చెప్తారమ్మా? ధరతియా మీరు? స్వామి నిరుపమ మీరు గారు ధరతిలో ఏదన్నా వాడు, నేను ధరతి అని ఉరికి చెప్పాను, మీరు ఏదైనా క్రియాపదం వాడచ్చు. ధరించడం స్వామి ధరతి. ధరతి అంటే ధరించటమమ్మా. ధరతి అంటే ధరించటం. ఉమా గారు మీరు సహా చెప్పండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వదతు వాక్యం లక్ష్మీదేవి లక్ష్మీదేవి. సదా కమల పుష్పం ధరతి హస్తే. ఉత్తమం, ఉత్తమం. లక్ష్మీదేవి హస్తే, హస్తే కరెక్ట్ చెప్పారు, హస్తములో సదా కమల పుష్పం ధరతి. ఉత్తమం, పర్ఫెక్ట్ సెంటెన్స్ చూడండి. ఇట్లనే మనం ఇంకా అభ్యాసం చేయడం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా? లక్ష్మీదేవి కమల పుష్పం పట్టుకుంటే నిత్యం మనం ఏం పట్టుకుంటాం చేతిలో? ఇది పట్టుకుంటాం. సెల్ ఫోన్. వయం వయం ఎవరన్నా ఈ ధరతికి వయం కలిపి చెప్తారు ఎవరైనా? వయం, వయం అని వయంతో చెప్పాలన్నమాట. ఇప్పుడు క్రియాపదాలు అందరికి తెలుసు, వయం అంటే ఏం వాడాలి తెలుసు అనుకుంటున్నాను నేను. వాక్యం అంతా సేమే ఉంటుంది, ఒక దగ్గర మారుతుంది. ఎవరు చెప్తారు? వయం వయం అది చరవాణి చూడండి, చరవాణి. చరవాణి. ఎట్లా చెప్తారు కదా? వయం ఒక్క నిమిషం. అప్పుడప్పుడు ఆడడానికి ఏం చెప్పారు స్వామి? రైట్ రైట్, అప్పుడప్పుడు చరవాణి. అప్పుడప్పుడు సదానే, అప్పుడప్పుడు ఏముంది, సదానే కదా, సదాని కరెక్టే. ఓకే, శ్రీలక్ష్మి మహోదయ మీరు చెప్తారా? వయం సదా చరవాణి ధరుత్తుం. వయం సదా హస్తే కదా, హస్తే చెప్పాలి కదా. హస్తే హస్తే చరవాణి చరవాణీం అవుతుందమ్మా, అది చరవాణిని. చరవాణిమి అంటే చరవాణీం అనాలి. చరవాణి. చరవాణీం. వయం అంటే ఏమొస్తుంది? మనము నిత్యం ధరిస్తున్నాము అని రావాలి. ధరిస్తున్నాము. అప్పుడు ఏ క్రియాపదం వాడతారు అంటున్నాం. చూడండి, క్రియాపదాలు ఏది ఏది వర్తమాన కాలంలో ఏది వాడతాం? బహువచనం. వయం అన్నప్పుడు ధరితం కదా స్వామి. వయం అన్నప్పుడు ధరామహ అమ్మ, పటామహ కదా, ఇది వయం అన్నట్టు. ధరామహ కరెక్ట్. ధరామహ. అహం ధరామి, వయం ధరామహ. లక్ష్మీదేవి ధరతి. అట్లా. శ్రీలక్ష్మి మహోదయ మీరు ఏదైనా చెప్తారా? వయం వయం హస్తే కంకణం ధరామః. ఉత్తమం, ఉత్తమ ఉదాహరణ. వయం హస్తే కంకణం ధరామః. ఉత్తమం. కంకణంకి బహువచనం ఏంటి? కంకణం నపుంసకలింగం. కంకణం కంకణాని. ఉత్తమం. వయం హస్తే కంకణాని ధరామః. సదా ధరామః. ఉత్తమ మహోదయ. నాగరత్న మహోదయే వదతు. శివదేవః సదా సదా ధరతి సదా గంగా ధరతి. ఉత్తమం. శివదేవ సదా గంగాం ధరతి కరెక్టే. ఎక్కడ అన్నప్పుడు అది కొద్దిగా డిఫికల్ట్ అండి. ఎట్లా చెప్తారు? శిరస్సు అనే పదం వాడాలి. శిరస్సే రాదు, అదే కదా, శిరస్సే రాదు, శిరస్సు అది. ఇంకేదైనా ఉందని చూస్తున్నా. మస్తకం, మస్తకం అనండి అమ్మా, ఇది ఉంటుంది. ఏమవుతుంది అది? శివదేవాః సదా సదా మస్తకం ధరతి గంగాః. మస్తకం అనేది తెలమ్మ, మస్తకములో అన్నప్పుడు ఏమంటారు? మస్తకే, మస్తకే తలలో, మస్తకే గంగా ధరతి. గంగాం ధరతి. గంగాం ధరతి. ఉత్తమం. గంగాం ధరతి. శిరస్సు శిరస్సి అవుతుంది, మీకు కొద్దిగా ఇబ్బంది రండి వాళ్ళు. శిరస్సి అది కొద్దిగా కష్టం కాబట్టి నేను చెప్పడం లేదు. ఇంకెవరైనా ఏదైనా చెప్తారమ్మా వాక్యం? ఇలా మీరు ఊహించుకొని చెప్తూ ఉండాలన్నమాట. ఇది చెప్తారా? హస్తే
ఘటీయాం ఘటీయాం అంటే వాచ్ కదా స్వామి. ఘటి అమ్మ, ఘటి. ఘటీయాం ధరామః. ఘటీం అంతే, ఘటీం. ఘటీ గడియారం. ధరమ్మ వయం కదా. వయం. ఇప్పుడు ఘటీం ఏకవచనం, బహువచనం చెప్పాలంటే చాలా అంటే గుర్తుందా? ఘటాహ స్వామిజీ. గట్య, ఘటీవత్. గట్య, నది, గట్యః. నద్య అవుతుంది కదా. అద్యః. ఘటీ గటి, గట్యః. గట్య. కరెక్ట్, ఉత్తమం. ఆదిశేష ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఆదిశేష ధరతి మధ్యలో ఏమైనా కలుపుతారా ఎవరైనా? ఏం ధరిస్తాడు ఆదిశేషుడు? విష్ణుమూర్తి. చెప్పండి, వాక్యం చెప్పండి. ఆదిశేషః విష్ణుమూర్తే ధరతి. విష్ణుమూర్తిం. ధరతి విష్ణుమూర్తిని విష్ణుమూర్తిం ధరతి. కుత్ర, తదా ధరతి. కుత్ర, ఎక్కడ? అదంతా ఎక్కడ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? వైకుంఠం. ఇంకా లోపల, సముద్ర లోపలను. రాస్తున్నా ఇక్కడ చూడండి. క్షీరసాగరం. క్షీరసాగరం. క్షీరసాగరే. క్షీరసాగరే. ఉత్తమం. క్షీరసాగరే. వైకుంఠే కూడా అనొచ్చు. వైకుంఠే క్షీరసాగరే, వైకుంఠంలో క్షీరసాగరంలో ధరతి. ఉత్తమం. చూడండి ఇప్పుడు ఎన్ని వాక్యాలు మనం చేయొచ్చు. ఇదే భాష నేర్చుకోవడం అంటే ఇలాగే ఉంటుందన్నమాట. ఇలాగే మనం చెప్తూ ఉంటాం. ఇంకెవరైనా ఏదైనా వాక్యం చెప్తారా? చెప్పని వాళ్ళు కొంచెం ట్రై చేయండి, ఏదైనా ఊహించుకోండి. చాలా వాక్యాలు చేయొచ్చు. స్వామిజీ, వయం బాలకాః విద్యాలయే గచ్చామః యూనిఫామ్ ధరామః. వయం అంటే మనము బాలకులని వస్తుంది. అలానే చెప్పారా మీరు? అంటే బాలకుల నుంచి వైపు నుంచి చెప్తున్నారా? అంటే వాళ్ళ గురించి చెప్తారా? అందరు బాలలు అని స్వామిజీ. అప్పుడు వయం అంటే మనమని వస్తుంది. సర్వే అంటే కరెక్ట్. సర్వే బాలకాః. సర్వే బాలకాః. అప్పుడు ఏమవుతుంది? వేరే వాళ్ళ గురించి కాబట్టి అప్పుడు ధరామః అన్నాకి రాదు. అప్పుడు ఏమవుతుంది? క్రియాపదం వేరే వాళ్ళ గురించి చూడండి, అబ్జర్వ్ చేయండి. వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు ధరంతి. ధరంతి. ఉత్తమం. అంతే. పూర్తి వాక్యం చెప్పండి. సర్వే బాలకాః విద్యాలయే గచ్చామః. విద్యాలయే గచ్చామః. గచ్చంతి అవుతుంది. గచ్చతి యూనిఫామ్ ధరంతి. గచ్చంతి ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి గచ్చంతి యూనిఫామ్ ధరంతి. ఉత్తమం. యూనిఫామ్ ధరంతి. మనకి ఒకటి ఉందమ్మా, మీరు బాగా చెప్పారు. ఇంకొకటి నాకు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. ఇవన్నీ తెలుగు పదాలు వాడుతూ ఉంటారు కదా, ఇది తెలుసా ఎవరికైనా? విన్నారా? హెల్మెట్ స్వామిజీ. శిరస్త్రాణం. చెప్పండి. వాహన చాలక అనొచ్చు. చూడండి, వాహన చోదక. ద్విచక్ర వాహన చోదక అంటే అయిపోతుంది. సదా శిరస్త్రాణం. దీనికి నేను అంటే ఇక్కడ క్రియాపదం లేదులేండి, బట్ ధరతి అంటే సరిపోతుంది, కానీ వేరేది వాడాల్సిన పని లేదు. ధరతి చాలండి. ద్విచక్ర వాహన చోదక సదా శిరస్త్రాణం ధరతి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాక్యం. ఇంకా స్వామిజీ యూనిఫామ్ కు వస్త్రాధారణం అనొచ్చా స్వామిజీ? వస్త్రం అంటే రెగ్యులర్ అవుతుందని యూనిఫామ్ అని చెప్పినట్టు. దానికి యూనిఫామ్కి ఏముందో చూడాలి. ఇలాంటివన్నీ మనం వాడడం కాబట్టి యూనిఫామ్ స్పెషల్ కదా, అది విశిష్ట వస్త్రం అనాలో చూడాలి. అదే
భాగ్యలక్ష్మి మహోదయ మీరు చెప్పండి, తర్వాత శ్రీలక్ష్మి ఆచార్య. స్వామీజీ, ఉమ్, సర్వే ద్విచక్రవాదన చాలకాః ఉమ్. శిరస్త్రాణం అవశ్యం ధరంతి. అవశ్య అదే అదే అది నేను చెప్పడానికి అప్పుడు ఏమనాలంటే ఇది కొత్త పదం ఇందులో లేదు. ధరణీయం కరెక్ట్. ధరణీయం. ధరించాలి అది మనకు లేదు యాక్చువల్ అక్కడ. ఇక్కడ మనం చదివాం అవును చూడండి, స్వామీజీ. లోకహితం మమ కరణీయం, చేయాలి. అవును స్వామీజీ, ధరించాలి. అవును స్వామీజీ, ధరణీయం, చెయ్యాలి. కరణీయం, తరణీయం. Right. సో ఇలా మనం కొత్త పదం శిరస్త్రాణం ధరణీయం. ధరణీయం మొత్తం. శ్రీలక్ష్మి మహోదయ్. వయం Hmm. యః ఎన్టీఆర్ మైదానే అటతవత్యః. అటతవత్యః. ఓకే. ఇది మైదానే కరెక్ట్ అండి. ప్రాంగణం పెద్దగా ఉంటుంది కదా, ప్రాంగణం అంటే మైదానాన్ని ప్రాంగణం అనవచ్చు. ఎన్టీఆర్ ప్రాంగణే అనండి. వయం హ్యః షట్వాదనే ఉత్తమం. ఎన్టీఆర్ ప్రాంగణే అటతవత్యః. అటితవత్యః. పఠితవత్యః గుర్తుందా? పఠితవత్యః, అటితవత్యః. అటితవత్యః. తిరిగాము. ఉత్తమం, బాగుంది వాక్యం. తిరిగాము. చిన్న తెలిసినటువంటి పదాలు. ఉమా మహోదయ చెప్పండి. కరణీయం అహం సదా లలితా సహస్రం పఠంతి. అహం సదా తరణీయం స్వామి, తరించడం కోసం. అది తరితుం అమ్మ, అది తరితుం. తరితుం మేము స్వామి. తరించడం కోసం కదా. ఓకే. తరితుం అహం సదా సహస్రనామం పఠంతి. అహం పఠామి అవుతుంది ఎప్పుడైనా. పఠామి. ఓకే. సంసార సాగరం తరితుం అహం సదా లలితా సహస్రనామం పఠామి. ఎంత బాగుంది వాక్యం అది. అలా క్రియేట్ చేసి చూడండి మంచి. ఇప్పుడు వేరే ఇంకా బాగా క్రియాపదాలు మీకు చెప్పడం అర్థమైంది కాబట్టి దయచేసి 10 వాక్యాలు రాయండి. మీకు అభ్యాసం కోసం ప్రయత్నం చేయండి. ఈరోజు 10 క్రియాపదాలు మనం నేర్చుకున్నాము. తర్వాత వారం లోపల ఇంకా 10 అట్లా ప్రాక్టీస్ చేద్దాం. ఒక 30 వరకు వెళ్దాము. తర్వాత నెక్స్ట్ పాఠానికి వెళ్దాం. క్రియాపదాలపైన అవగాహన వచ్చే కొద్దీ ఇంకంతా మన పద సంపద అంతా పెరుగుతుంది అన్నమాట. దయచేసి అది మనసులో పెట్టుకోండి. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? ఒక క్రియాపదాలు మెయిన్ కదా స్వామీజీ. చాలా మెయిన్ అమ్మ క్రియాపదాలు అంటే అదొస్తే కొద్దిగా భాష వాడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వొకాబులరీ అంటే పద సంపద కూడా ఉండాలి. అంటే ఏ పదం గురించి చెప్తున్నాం, ఉదాహరణ క్షీరస్నానం అనేది ఉంది, అది తెలియకపోతే చెప్పలేం కదా. యూనిఫామ్ ఉంది, దానికి ఏం చెప్పాలి. ఇది పద సంపద. తర్వాతనేమో క్రియాపదాలకి క్రియ ఏం జరుగుతుందో చెప్పాలి కాబట్టి అవి కూడా నేర్చుకోవాలి. సో అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి కాబట్టి గొలుసులాగా నేర్చుకుంటూ ఉంటే చెప్పగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్. టేబుల్ వేసి చూపించినందుకు కొంచెం ఈజీ అయినట్టు అనిపిస్తుంది స్వామీజీ. అవును, ఇంకా కొద్దిగా అదే మీరు తర్వాత టేబుల్ వేయాలి, అప్పుడు మీకు ఇంక ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు నేను 11 రాసి అమ్మా, ఎవరంతకు వాళ్ళు టేబుల్ వేసుకొని నోట్స్ రాసుకుంటేనే బాగుంటుంది స్వామీజీ. అదే బెస్ట్ అండి. రాస్తేనే మనకు మైండ్లో గుర్తుంటుంది కాబట్టి. అవును స్వామీజీ. ఇంకోటి, ఇప్పుడు జిరాక్స్ తీసిన లాభం లేదు నన్ను అడిగితే, మనం మళ్ళీ మూలకు వెళ్ళిపోతుంది అది దయచేసి. కాబట్టి ఈ స్క్రీన్ షాట్ నా తీసుకోండి, లేకపోతే నేను షేర్ చేస్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకటి అయిపోతుంది. తర్వాత మీరు మీకు నచ్చినట్టుగా ఆ పెన్సిల్స్ పెన్ను కలర్ పెన్స్ వాడేసి హెడ్డింగ్స్ అవన్నీ పెట్టేసి నీట్గా రాసుకుంటారండి. పెద్ద షీట్ వాడితే మీకు బాగుంటుంది. 30 క్రియాపదాలకు టేబుల్ వేసుకోండి. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి చూడండి. ఇటువైపు 9 ఉన్నాయి. ఇటువైపు వెళ్తూనే ఉంటాయి అన్నమాట. 30 వరకు, ఒక 20 30 వరకు వేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి సేమ్ ఉండే పదాలు చెప్పండి, రాసుకుంటాం ఒకేసారి. తర్వాత పెట్టండి. చెప్తా అట్లా అంటారా? తర్వాత పెట్టండి, ఒకేసారి రాసుకుంటాం. మరి డిఫరెంట్ గా ఉండేది మరి ఇంకో టేబుల్ అలా కింద తర్వాత రాసుకోవడానికి. కరెక్ట్. కంటిన్యూ నెక్స్ట్ అదొక టేబుల్, తర్వాత ఇది టేబుల్. ఇంకా చెప్పేస్తే ఇప్పుడు పశ్యతి లాంటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను అవి ఒకటేసారి మీకు చెప్తాను. చెప్తే
ఇది ఉంటుందండి. ఇక్కడ సేమ్ ఉండేవన్నీ ఒకటేసారి చెప్పేస్తే ఒకేసారి రాసుకొచ్చుకుంటాం కదా. అలాగే 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 అమ్మ. ఓకే. అంటే తప్పకుండా. స్వామీజీ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క దగ్గర మారుతుంది కదా స్వామీజీ. ప్రతి వర్డ్ ఫలానా టేబుల్లోనే మారుతుంది అని అనడానికి లేదు కదా అంటే ఇప్పుడు స్వామీజీ. ఉదాహరణకి నేను చెప్తాను. ఆ, గచ్చతి ఉంది. ఇప్పుడు స్మరతి స్మరిష్యతి రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ స్మరిష్యతి పఠతి పఠిష్యతి లాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు భూతకాలంలో మారాయి చూడండి. స్మృతవాన్ అయింది, అక్కడ పఠితవాన్ లాగా అవ్వలేదు. తీర్ణవాన్ కూడా తరతి తరిష్యతి సేమ్ ఉంది, అంటే ముందుట్లా పైన దానిలాగానే ఉంది. తీర్ణవాన్ దగ్గర మారింది. ఇంకా కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే గచ్చతి అని ఉంది, ఇమీడియట్ గమిష్యతి అవుతుంది అనమాట, గచ్చిష్యతి అవ్వదు. ఆ రెండోదే మారిపోయింది, అది భవిష్యత్ కాలంలో మారిపోతుంది దాని రూపం. అలా ఉన్నాయన్నమాట కొన్ని. ఇమీడియట్గా పశ్యతి ద్రక్ష్యతి అయింది, మీకు భవిష్యత్ కాలంలో మారిపోయింది. కానీ కనీసం తరతి ఈ ఏమంటాము భవిష్యత్ కాలంలో మీకు అంత అంత డిఫరెంట్ అవ్వలేదు. స్మరతి స్మరిష్యతి, తరతి తరిష్యతి, పఠిష్యతి కాదిష్యతి లాగానే ఉందన్నమాట. అట్లా ప్రతి రూపం కూడా మారిపోయే కొన్ని ఉంటాయి. అవి ఈవెన్ భవిష్యత్ కాలంలో కానీ ఇంకెలా ఉంటాయంటే ఉదాహరణకి అస్థి అనే పదం ఉంది చూడండి. అస్థి బహువచనం ఏమవుతుంది గుర్తుందా మీకు? హస్తే హస్తే అస్థి అది కాదమ్మా, మీరు నేను ఒక నిమిషం మీకు రాస్తే అర్థమవుతున్నది. ఇది నేను స్టార్టింగ్లో నేర్చుకున్నాం. ఉంది అని చెప్తానికి అస్థి, చరవాణి అస్థి. సంతి. దీనికి ఏమైనా సంబంధం ఉందా చూడండి రెండింటికి? ఏకవచన బహువచనం ఏం సంబంధం ఈ రెండింటికి? ఇట్లున్నాయన్నమాట కొన్ని. సో మళ్ళీ చూడండి, అస్మి అవుతుంది, అహం అస్మి. ఇలా అన్ని మారిపోతాయి, అన్ని వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. అలాంటివి మనం చివరిలో మనం నేర్చుకుందాము. సో చెప్తానులేండి, చూద్దాం వాటికి సంబంధించి. ఓకే, మీరు అట్లా చేద్దాంలేండి, సెషన్ ఈరోజు సరిపోతుంది. గీతం బాగుందా? మనసా సతతం స్మరణీయం బాగుందా గీతం? బాగుందండి. దయచేసి అందరు నేర్చుకోండి ఆ గీతం. ఇంకా కూడా కొన్ని గీతాలు ఉన్నాయి మనకి, ఒక్కొక్కటి ప్రయత్నం చేద్దాం. సందేహాలు ఉన్నాయి ఏమైనా ఎవరికైనా? ఓకే ఓకే 12 అవుతుంది. ద్వాదశవాదనం భవతి, వయం కక్షాం సమాప్తం కుర్మః. శాంతిపాఠः. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వయం సర్వే గురువాసరే పునర్మిలామः ఏకాదశవాదనే.